గారు నమస్తే అండి. నమస్తే. సాగర్ గారు ఏం చెప్తారు? చూస్తా ఉన్నారు రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ జరుగుతున్న పరిస్థితి. ఊహించారా ఈ విధంగా జరుగుతుంది? షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఇటు ఏపీలో అడుగు పెడతారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. సార్ నమస్తే. సార్, చరిత్రలో ఏ యుద్ధమైనా కూడా రాజ్యం కోసం, భూమి కోసం మాత్రమే జరిగినాయి. ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ యుద్ధం కూడా అధికారం కోసం, వాళ్ళ ఆస్తి పంపకాల కోసం జరుగుతుందనేది మనం పత్రికల్లో చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. ఈ సందర్భంగా ఆవిడ అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్న మీదకే దూసుకుని వచ్చి అన్నని ఎదుర్కోబోతుంది, ఢీకొట్టబోతుంది. దాంట్లో నాంది ప్రస్తావనగా ఏంటంటే పెళ్లి పిలుపుకి వచ్చి ఓ రకంగా రాజకీయ సవాలు విసిరి వెళ్ళబోతుంది ఢిల్లీకి ఆవిడ. ఒక ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో ఒక పాట ఉంది. అంటే ఇక్కడ రాజకీయం గురించి మనం మాట్లాడుతూ తెలుగు గడ్డ మీద అన్నా చెల్లెల అనుబంధం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారి సినిమాలో చెల్లెల్ని ఏ విధంగా ఆయన ఒక పాటలో ఆ చెల్లెలకి కాబోయే భర్త గురించి ఏ విధంగా వర్ణించి చెప్తాడో, ఆ గుడ్డి రాలైనటువంటి చెల్లెలకి ఆ భర్తను చూపిస్తాడు పాట ద్వారా. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి ఒక చక్కటి పాట ఉంది. మల్లె తీగకు పందిరి బోలే, మసక చీకటిలో ఎన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా అంటాడు. అంటే అన్న అనేవాడు చెల్లికి ఒక పుట్టుమచ్చలాగా, రక్షణ కవచంలాగా ఉండాలి. కానీ ఈ అన్న ఏంటి, ఆనాడు కురు పాండవ సభలో సభా మధ్యమున ద్రౌపది యొక్క వలువలు పీకేస్తుంటే దుశ్శాసనుడు ఆవిడ శ్రీకృష్ణుడిని అనేక పేర్లతో పిలుస్తుంది. దేవుడా, గురువా, తండ్రి, నాయన, రా రా అంటది. కానీ ఆయన రాడు. అన్నా అంటది. లాస్ట్కి అన్నా అంటది. అన్నానే పిలుపుకి ఆయన కరిగిపోయి ఆ కన్నయ్య వచ్చి ఆవిడకి చీరలు ఇచ్చి వలువలు ఇచ్చి కాపాడుతాడు. అంటే అన్నానే ఆ బంధం అంత గొప్పది. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలని కూడా చూడకుండా తానే రాజశేఖర్ రెడ్డికి సోలు వారసుని అన్నట్టు, రాజకీయ వారసుని, ఆస్తికి వారసుని అన్నట్టు, పాపం ఆమె కష్టాన్ని గుర్తించకుండా, ఆమె శ్రమను దోచుకుని, ఆమె ఆస్తిని దోచుకుని, ఆమె భవిష్యత్తుని అంధకారమయం చేశాడు ఒక ఆడపిల్లని. ఒక ఆడపిల్ల ఇంకొక చెల్లెలకి ఏం చేశాడు? తండ్రినే లేకుండా చేశాడు. అంటే ఇద్దరు చెల్లెలకి ఏకకాలంలో నరకం చూపించాడు అన్న. ఈ అన్నకి ఏం పేరు పెట్టాలి? అన్ననలా, దున్ననలా. కాబట్టి ఆమె అన్నతో పోరాటానికి సరికొత్త వేదికని ఎంచుకుంది. ఇప్పుడు అంతే, ఆల్రెడీ ఆమె ఎప్పుడో సిద్ధమైపోయింది అన్నతో పోరాటానికి. సరే, కొత్త అక్కడ తెలంగాణ, పైగా ఆమెకి సరైనటువంటి పట్టు బలం దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది సరైన వేదిక. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ వేదిక ఎక్కి తన కళని నెరవేర్చుకున్నాడో, ఆ తెలంగాణలో ఉన్నటువంటి 10 ఏళ్ల ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాడో, ఈమె కూడా ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఆ స్థాయికి రావచ్చేమో. కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఈమెను ఉపయోగించుకుంటే, ఈమె ఉపయోగపడితే కనుక మళ్ళీ అన్నతో లాలూచీపడి, ఎంతైనా రాజశేఖర రెడ్డి కుటుంబం కదా, వాళ్ళు ఫ్యాక్షన్ కుటుంబాలు ఎలా ఉంటాయంటే అప్పుడే కలహించుకుంటారు, అవసరమైతే మళ్ళీ కలిసిపోతారు అనేది అంటూ ఉంటారు. లేదంటే ప్రధాన ప్రతిపక్షంగానైనా ఉండొచ్చు, అప్పటికైనా కానీ ఉండొచ్చండి. ఏదైనా ఒక 10-15 ఏళ్ల తర్వాత ఆమె సామర్థ్యం కదా. కానీ ఇక్కడ మనం సానుభూతిగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ఆడపిల్ల 3000 కిలోమీటర్లు తిరిగినటువంటి చరిత్ర ఒక్క షర్మిలకే ఉంది. ఆడపిల్లలకి ఋతుక్రమాలు ఉంటాయి, దాన్ని కూడా పక్కన పెట్టి ఆ పిల్ల నడిచింది అంటే, మరి ఈ పెద్ద మనిషి జైల్లో కూర్చుని సానుభూతిని సొమ్ము చేసుకుని, తల్లిని బైబిల్ పెట్టి తిప్పి, చెల్లిని బాణమని వదిలి, ఆఖరికి తల్లినేమో విజయవాడ వస్తే నువ్వు లాడ్జీలో ఉండు, నీకు లాడ్జీలో రూమ్ పెట్టానని చెప్పాడట. చెల్లెల భర్తని, చెల్లెల పిల్లల్నేమో శత్రువులాగా చూశాడు, సొంత బాబాయిని చంపించాడు. అందుకే ఇవాళ కడప గడ్డ మీద ఆ వివేకానంద రెడ్డి మర్డర్ ఇతను ఒక ఎన్నికల్లో గెలిపిస్తే, అదే మర్డర్ ఈవేళ ఆ కడప జిల్లాలో వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించబోతుంది. ఇటువంటి ద్రోహి చెల్లికి, తల్లికి
కడప జిల్లాకి ద్రోహం చేశాడు, రాయలసీమకు ద్రోహం చేశాడు, 5 కోట్ల మంది ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశాడు. కాబట్టి కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరూ రాజశేఖర రెడ్డి బిడ్డలని, వీళ్ళిద్దరూ ఆ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చారని అది కూడా కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఏదో షర్మిల జగన్ని ఎదిరించినంత మాత్రాన ఆవిడ పూర్తిగా మంచిదని మనం చెప్పలేం. వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు మంచిది కాదు. వాళ్ళే కొట్టుకుని చంపుకుని నరుక్కుని చచ్చిపోతారు. వాళ్ళ నైజం నెత్తురు కూడా తింటారు. వాళ్ళ నెత్తురు చరిత్ర. వాళ్ళ తాత ఏంటి, ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని దోపిడీలు చేశాడు, ఎంతమంది ఆస్తులు దోచుకున్నాడు రాజారెడ్డి. అదే కుటుంబం, అదే నేపథ్యం, అదే నెత్తురు, అదే వారసత్వం. ఇప్పుడు అన్నా తమ్ముడు కొట్టుకుంటున్నారు. ఎవరు నమ్ముతారు దీన్ని? ఈ రాష్ట్రానికి వీళ్ళెవరూ కాదు సార్. కాబోయే యువనేత లోకేష్ బాబు మాత్రమే, పవన్ కళ్యాణ్ మాత్రమే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్పీదుతో నిజమైన ప్రజానాయకులుగా ఎదగబోతున్నారు, ఆవిర్భవించబోతున్నారు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ నేను మాత్రం ఎప్పుడు స్వాగతించాం. ఇది ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. నిండుగా వెలుగుతున్న తెలుగు జాతిని 2గా కట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను తుది వరకు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తాం. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఆ పార్టీలోకి ఎవరైనా మేము వాళ్ళనేమి స్వాగతించాం, హర్షించాం. అది కరెక్ట్ కాదనే మా వాదన. రైట్, సత్యమూర్తి గారు. సో ఇదంతా ఒకవైపు. ఇప్పుడు కొత్తగా అంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇటు చెల్లి, తల్లి కూడా ఆయనకు అగేనిస్ట్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అవమానాలు పడ్డారు, ఇందాక మీరు మాట్లాడినట్టుగా. సో నమ్ముకున్న ప్రజలు, ఈయన నమ్ముకోలే ప్రస్తుతం అయితే ప్రజలు. ఎందుకంటే గతంలో నమ్మి ఓటేశారు, ఆ తర్వాత వాళ్ళకి ఏం